గజేంద్రుని గుండె. సుందరమైన అడవి మధ్యలో ఉన్న రాజ్యానికి ఒక గొప్ప ఏనుగు రాజు ఉన్నాడు. పేరు గజేంద్రుడు. అతను శక్తివంతుడే కాదు, న్యాయవంతుడు కూడా. అడవి జంతువులన్నీ అతన్ని గౌరవించేవి. అతని పాలనలో ఎవరికీ దాహం లేకుండా, ఆకలితో బాధపడకుండా ఉండేది. ఒకరోజు దూరం నుండి ఒక చురుకైన తెలివైన నక్క వచ్చి అడవిలో తిష్టవేసింది. ఈ గజేంద్రుడు బలవంతుడు, కాని మూర్ఖుడు కావచ్చు. ఇతన్ని మాయ చేయగలను అని తనలో తానుగా అనుకుంది. నక్క యుక్తులు. నక్క గజేంద్రుడి దగ్గరికి వెళ్లి మాయ మాటలతో దగ్గరైంది. రాజా, నీ గుణగణాలు ఎంతో గొప్పవి. నీ గురించి మనుషులు కూడా చెబుతున్నారు. కాని నీ హృదయం లోపల వేదన ఉంది. నిజమైన రాజు తన గుండెను ఎప్పుడూ పంచాలి. గజేంద్రుడు ఆశ్చర్యపోయాడు. నా గుండెను పంచాలా? అంటే ఏంటి? నక్క అంది. ఈ అడవిలో ఉన్న ఒక ప్రాచీన సరస్సులో నీ గుండె ప్రతిబింబం కనిపించాలి. అది 100 సంవత్సరాల కర్మలను శుభ్రం చేస్తుంది. ఆ మాటలపై గజేంద్రుడు నమ్మకంతో సరస్సు వద్దకు వెళ్లాడు. కాని ఇది నక్క వేసిన ఉచ్చు. నక్క కోరింది గజేంద్రుడిని నీళ్లలోకి దూకించించి అతన్ని బలహీనుడిని చేసి రాజ్యాన్ని దెబ్బతీయడం. గజేంద్రుని విజ్ఞానం. అయితే గజేంద్రుడు సరస్సు వద్దకు వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఒక పాముతో మాట్లాడాడు. ఆ పాము నక్క యుక్తుల్ని తెలుసుకుని గజేంద్రునికి హెచ్చరించింది. ఓ రాజా, నీ గుణాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కొందరు ప్రయత్నిస్తారు. తెలివి అనే తలపెట్టి నీ నమ్మకాన్ని తప్పుదోవలోకి తేవచ్చు. గజేంద్రుడు వెంటనే ఆలోచించాడు. ధైర్యం ఉన్నది సరే, కాని ధైర్యానికి జోడుగా వివేకం ఉండాలి. ఆ మాటలు విని గజేంద్రుడు నక్కను పట్టుకుని అడవి నుంచి పారదోర్చాడు. శాంతిగా సాగిన పాలన. ఆ సంఘటన తర్వాత గజేంద్రుడు తన పాలనలో మరో ముఖ్యమైన గుణాన్ని ప్రవేశపెట్టాడు: నిర్ణయాల్లో చొరవతో పాటు విచక్షణ. జంతువులందరికీ ఇది పెద్ద పాఠంగా మారింది. నీతి పాఠం: విశ్వాసం గొప్పది, కానీ విశ్లేషణతో కూడిన విశ్వాసం మరింత గొప్పది. మాయ మాటలు వినిపించినప్పటికీ మన అంతర్గత వివేకం మనకు మార్గాన్ని చూపుతుంది.